మొదటి పత్రిక 10వ అధ్యాయంలో అక్కడక్కడ కొన్ని లేఖనాలు నేనే చదువుతాను, తర్వాత మీరు చదువుతులు గమనించండి. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. సహోదరులారా, మొదటి వచనము, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండి వారందరూ సముద్రములో నడిచిపోయి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. 5వ వచనం, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యములో సంహరింపబడిరి. 12వ వచనము, తాను నిలుచుచున్నానని తలంచుకొనవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకునవలెను. చివరిగా 31వ వచనము, కాబట్టి మీరు భోజనము చేసినను దానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. ఆఖరి వచనం కూడా చదువుతాను, 33. ఈలాగూ నేను కూడా స్వప్రయోజనమును కొరక అనేకులు రక్షింపబడవలెనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధులందరూ దేవా, పరలోకపు తండ్రి, నీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు స్తుతులు స్తోత్రములు దేవా. ఆరాధనలో ఇచ్చిన మంచి సమయమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. సునీత లింకనన్న వాళ్ళు ప్రభువా విజయవాడ వెళ్ళారు, ఎగ్జామ్ రాయటకు మీ కృప చూపు. జాన్సన్ కుమార్తె జోసి హాస్పిటల్లో ఉంటుండగా మంచి ఆరోగ్యమే ప్రకటించిన ప్రతి ప్రకటనను నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం. చదివిన పరిశుద్ధ లేఖనాలు మా కొరకు దీవించి ఆశీర్వదించునైనా. విడిచి వచ్చిన మా కుటుంబీకులను సంఘస్థులను కాపాడు. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు, ఆత్మీయంగా బలపరచు. నీ మహిమ కొరకు జీవించుటకు నీ కృప చూపు. మీరు అక్కడ ఆలస్యమైతే మేము సజీవ లెక్కల్లో ఉంటే మరొకసారి నూతన సంవత్సరంలో ప్రవేశించే గొప్ప భాగ్యం మాకు ఇవ్వండి. మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు దయచేయమని నాయనా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మాతో మాట్లాడమని ఈ చిన్న ప్రార్థన ఆలకించి మీరే మహిమ పొందుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యము చదువుకున్నాం. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో కొన్ని లేఖనాలు మనం చదువుకున్నాం. కొరింథీ సంఘాలకి అక్కడ సంఘం ఎలా ఏర్పడిందో అపోస్తులుల కార్యములు 18వ అధ్యాయంలో వివరించారు. పౌలు ఏథెన్సు నుంచి
మరి వచ్చినట్లు మనకు కనబడుతూ ఉన్నది. అకులా ప్రిస్కిల్లా కూడా రోమా నుంచి వచ్చారు. అపోస్తలుడైన పౌలు 1 సంవత్సరం 6 నెలలు అకులా ప్రిస్కిల్లాతో కలిసి కొరింథీ పట్టణంలో సువార్త ప్రకటించగా అక్కడ సంఘము ఏర్పడినట్లు మనము చూడగలం. ఆ సంఘానికే పౌలు ఒక పత్రిక, 2 పత్రికలు రాశారు. అందులో మొదటి పత్రిక 10వ అధ్యాయంలో, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. ఈ సంగతులు మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు అని అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికల్లో అక్కడక్కడ మనం చూడగలం. ఈ సంగతులు మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు అంటే ఇది మీకు తెలియాలి అని అర్థం. ఒకసారి పౌలు రోమీయులకు రాస్తూ కూడా చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం ఆఖరి భాగంలో ఉన్నాయి. ఇవి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు అంటే ఈ సంగతులన్నీ మీరు తెలుసుకోవాలి. మన పాఠానికి మనం వస్తాము. మన పితరులందరూ అన్నాడు. ఏమన్నాడు? మన పితరులందరూ ఏమని రాయించాలని మొదటి వచనం చదువుతారా? కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ మన పితరులందరూ అన్నాడు. అందరూ 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 బాప్తిస్మం పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానమును పానము చేశారు. అందరూ 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 అంటున్నారు. 5వ వచనానికి వచ్చాక ఏమంటున్నాడు? అయితే అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయింది గనుక అరణ్యములో సంహరింపబడింది అని మనం చూస్తాం. ఓ కొరింథీయులారా, అందరూ బాప్తిస్మం పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానమును త్రాగారు. అయితే వారిలో ఎక్కువ మంది పరలోకమందున్న దేవుని దృష్టికి ఇష్టలుగా లేరు, కనబడలేదు. ఎక్కువ మంది అన్నారు. ఆనాడే కాదు, ఈనాడు కూడా ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా కనబడటం లేదు. ఇలా పరలోకము తండ్రి చిత్తం ఏమిటి అంటే, పరలోకమందున్న దేవునికి మనం భూలోకంలో ఇష్టలుగా జీవించాలి. అది మన పాఠం. దేవునికి ఇష్టలంగా ఉన్నామా?
ఇష్టలుగా ఉంటున్నాం, పిల్లలకు ఇష్టలుగా ఉంటున్నాం, అధికారులకు ఇష్టలుగా ఉంటున్నాం, ఇరుగు పొరుగు వారికి ఇష్టలుగా ఉంటాం. కానీ పరలోకమందున్న దేవునికి ఇష్టలుగా కనబడాలి. సాతానుడు మోసపరుస్తున్నాడు. సరే, దేవునికి ఇష్టంగా ఉండాలి అంటే మనలో ఏమి ఉండాలి కొన్ని చూద్దాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? 11:6 చదవండి. చదివే వాళ్ళు లేరా? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అన్నాడు. అమ్మా, వింటున్నావా? ఓ హెబ్రీయులారా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవునికి కావలసినది విశ్వాసం. కనాను స్త్రీతో ఏమన్నాడు? అమ్మా, నీ విశ్వాసం ఎంత గొప్పది. కనాను స్త్రీ యొక్క విశ్వాసం పరలోకమందున్న దేవుని దృష్టిలో గొప్పగా కనబడుతూ ఉన్నది. ఉద్యోగం ఉంది, సంతోషం. డబ్బులున్నాయి, సంతోషం. పొలం ఉంది, సంతోషం. వెండి బంగారాలున్నాయి, సంతోషం. కానీ విశ్వాసం నీకు నాకు ఉందా? మీరు హృదయములను కలవరం పడనీయవద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందు విశ్వాసం ఉంచండి అని యోహాను సువార్త 14వ అధ్యాయంలో 1వ వచనంలో ప్రభు ఏమన్నాడు? నా యందు విశ్వాసం ఉండాలి. ఉందా? విశ్వాసం ఉండాలి. విశ్వాసము అమూల్యమైనది. ఆ విశ్వాసమును, నా విశ్వాసమును నేను కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. విశ్వాసం కావాలి. ప్రభు పేతురుతో ఏమన్నాడు? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి? ఆ పేతురే విశ్వాసము కలిగి ప్రసంగము చేస్తే 3,000 మంది రక్షింపబడ్డారండి. ఆ పేతురే విశ్వాసము అమూల్యమైనది రాస్తుంది. ఉద్యోగం అమూల్యమైనది కాదు, డబ్బు అమూల్యమైనది కాదు, బంగారం అమూల్యమైనది కాదు, విశ్వాసము అమూల్యమైనది. అమూల్యమైన విశ్వాసం నీకు నాకు ఉండాలి. తోమా, అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండుము. నేను ప్రభువును చూస్తే తప్ప నమ్మనే నమ్మను. తోమా, నా చేతులు చూడి నీ వేలు పెట్టు. అవిశ్వాసిగా ఉండవద్దు, విశ్వాసిగా ఉండు. చాలాసార్లు మనం విశ్వాసమును కోల్పోతూ ఉన్నాం. మందిరంలో ఉన్నంత వరకు విశ్వాసం ఉంటుంది, బయటికి వెళితే విశ్వాసమే ఉండదు. అవిశ్వాసికి విశ్వాసికి పొత్తెక్కడ అంటే ఈనాడు విశ్వాసులెవరో అవిశ్వాసులెవరో కనుక్కోలేమండి. అలా కనబడుతూ ఉంది. ప్రభు విశ్వాసాన్ని చూస్తారు. తిమోతి తల్లిలో తిమోతి అవ్వలో ఏ విశ్వాసం ఉంది?
నీలో ఉన్న నిష్కపటమైన విశ్వాసమును నేను జ్ఞాపకం చేసుకుని నా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నిష్కపటమైన విశ్వాసం. ఎందుకు దేవుడు సంవత్సరాలు కాపాడుతున్నాడు? అవిశ్వాసిగా జీవించుట కాదు, అల్ప విశ్వాసిగా ఉండుట కాదు, విశ్వాసములో బలపడాలి. అబ్రహాముల గురించి రోమాపత్రికలో ఏమని వ్రాయించాడు? అతడు విశ్వాసమందు బలహీనుడు కాక విశ్వాసము వలన బలము పొందాడు. అబ్రహాం విశ్వాసంలో బలహీనుడయ్యాడా? కాలేదు. నీవు నేను ఎన్నిసార్లు బలహీనులమవుతాం? గంటకు ఒకసారి మన విశ్వాసం మారిపోతుంది. అలా మారకూడదు. మీ విశ్వాసము బహుగా అభివృద్ధి చెందాలి అని పౌలు కొరకు తెస్సలోనియులకు రాస్తూ ఉంటున్నాడు. మన విశ్వాసము బహుగా అభివృద్ధి చెందాలి. 5వ వచనం ఒక వచనం చదువుతారా? హెబ్రీ 11:5. విశ్వాసం బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. హనోకు 300 సంవత్సరాలు పరలోకమందున్న దేవునితో కూడా నడిచాడండి. ఎంత గొప్ప సాక్ష్యం! అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండేదని సాక్ష్యము పొందాను. నీవు నేను ఎవరికి ఇష్టంగా ఉండాలి? దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు అన్న వెదకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలేము కదా. విశ్వాసమునకు కర్త ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువే. నీతిమంతుడు ఎలా జీవిస్తాడు? విశ్వాస మూలంగా జీవిస్తాడు. నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడు? విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము అని రోమాపత్రికలో రాస్తూ ఉన్నాడు. విశ్వాసం మీద ఆధారపడాలి. విశ్వాసం వలన జీవించాలి. విశ్వాసం వలన బ్రతకాలి. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని నా దేవుని కుమారుని యందు విశ్వాసము వలన బ్రతుకుతున్నాను అన్నాడు. ఎలా బ్రతకాలి? వాళ్ళని వీళ్ళని అడగడం కాదు, ప్రభువుని అడగాలి. ప్రభువు మీద ఆధారపడాలి. ప్రభువును ఆనుకోవాలి. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవారిగా కాపాడుతున్నావు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. పిల్లరా, మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. వెన్నిని కాపాడుకుంటాం, డబ్బును కాపాడుకుంటాం, బట్టలను కాపాడుకుంటాం, పొలాన్ని కాపాడుకుంటాం, ఎంతో జాగ్రత్తగా కేర్ తీసుకుంటాం. మన విశ్వాసాన్ని మనం కాపాడుకోలేకపోతే బహుమానాలు ఇవ్వడు. కనుక నా విశ్వాసమును కాపాడుకుంటుని అని పౌలు అన్నట్టు మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. ఎప్పుడైతే మన విశ్వాసాన్ని కాపాడుకుంటామో అప్పుడు పరలోకమందున్న దేవునికి ఇష్టంగా ఉంటాం. విశ్వాసిగానే జీవించాలి.
అవిశ్వాసిగా జీవించుటకు దేవుడు పర్మిషన్ ఇవ్వడు. ముందుకు సాగుతూ ఉన్నాడు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనం చదువుతారా? సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. యథార్థంగా ప్రవర్తించువారు పరలోకమందున్న దేవునికి ఇష్టలు. బయట ఒకటి లోపల ఒకటి కాదండి. యథార్థవంతులు, యథార్థంగా జీవించాలి. యథార్థవంతులు యథార్థంగా ప్రవర్తించువారు అంటే ఆయనకిష్టులు. యథార్థవంతుల ప్రార్థన ఆయన దృష్టికి ఆనందకరం. యోబును గురించి ఏమని వ్రాయించాడు? అతడు యథార్థవంతుడు. మనం భూలోకంలో ఎలాగ జీవించాలి? యథార్థవంతులంగా జీవించాలి, నమ్మకంగా జీవించాలి. మన ప్రవర్తన యథార్థ ప్రవర్తనగా ఉండాలి. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అయితే యథార్థవంతులను కాదు, దేవుడు అంగీకరించాడు. యథార్థవంతులకు ఆయన ఏమేమో చేయక మారడు అని వాగ్దానం చేశాడు. ఉన్నామా? దేవుని దృష్టిలో యథార్థవంతులంగా ఉండాలి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. అబద్ధమాడే పెదవులు ఆయనకు హేయం, సత్యవర్తనులు ఆయనకిష్టులు. అబద్ధాలు ఆడకూడదు, అబద్ధం ఆడకుడి. ఎన్నిసార్లు అబద్ధాలు ఆడతాం? పేతురు ఒక చిన్న పాపతో అబద్ధం ఆడాడు. నేను ఆయన ఎవరో ఎరుగను అన్నాడు. ప్రభు పేతురు వైపు చూశాడు. అయ్యో ప్రభువా అని ఏడ్చాడు. అబద్ధం ఆడకూడదు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. మనము సత్యమే మాట్లాడవలెను. సత్యం అంటే ఎవరు తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువే సత్యం. దేవుని వాక్యమే సత్యం. పెద్దవాడైన యోహాను గాయుకు రాస్తూ ఉన్నాడు, గాయు నీ సత్య ప్రవర్తనను గురించిన సాక్ష్యము నేను విన్నాను, బహుగా సంతోషించాను. సత్య ప్రవర్తనను గురించిన సాక్ష్యం. అబద్ధాలు ఆడకూడదు పిల్లగా. మనం సత్యమే మాట్లాడాలి, సత్యమును అనుసరించి నడుచుకోవాలి. అనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తును ప్రభువును అనుసరించి నడుచుకోవాలి. దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. చదువుతున్నామా దేవుని వాక్యం? ధ్యానిస్తున్నామా దేవుని వాక్యం?
ఉదయం టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, రాత్రి భోజనం చేస్తాం. దేవుని వాక్యమేమో చదవం. ఇంకా దేవునికి ఎట్లా ఇష్టంగా ఉంటాం. శ్రద్ధ కలిగి ఉండాలి. డిసెంబర్ మాసం ఆఖరి ఆదివారాన్ని కూడా మీకు ఇచ్చాడు దేవుడు. ఎందుకు? బైబిల్ చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని మందిరానికి రావాలి, ఆరాధన చేయాలి, ఆయన కొరకు సాక్షిగా ఉండాలి, క్రీస్తు ప్రభు అడుగుచాడల్లో నడుచుకోవాలి. మన సాక్ష్యం ఎలా ఉంది? 2025లో ఎలా ఉంది? పరీక్ష చేసుకోవాలి. హనోకు 300 సంవత్సరాలు దేవునితో కూడా నడిచాడు. దేవుడు అతనిని కొనిపోయాను, కొనిపోబడకమునకు అతడు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందెను. తెస్సలోనీయులకు రాస్తూ, దేవునికి ఇష్టలు కాని వారు మనుషులందరికీ విరోధులై ఉన్నారు. తుదకు దేవుని ఉగ్రత వారి మీదికి వస్తుంది. కనుక పరలోకమందున్న దేవునికి ఇష్టంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. కొరింథీయులారా, అందరూ ఆరాధన చేశారు, అందరూ రొట్టెలో పాలు పంపులు పొందారు, అందరూ పాత్రలో పాలు పంపులు పొందారు. కానీ ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు. కనుక అరణ్యంలో సంహరింపబడ్డారు. వారు వ్యభిచరించారు. ఒక్క దినముననే 23,000 మంది కూలిపోయారు. వారు ప్రభువు మీద సనిగారు, సంహారకుని చేత సంహరింపబడ్డారు. వారు సనిగారు, ప్రభువును శోధించారు, వ్యభిచరించారు. మనం అలా చేయకూడదు, మనం అలా ఉండకూడదు. వీళ్ళరా, అసలు వాక్యం చదువుతూ ఉంటే, ధ్యానిస్తూ ఉంటే భయం అనిపిస్తుందండి. గుండెలు భయం అనిపిస్తుంది, పగిలిపోతాయి. ఇంత కఠినంగా దేవుని వాక్యం రాశాడు. మనం ఎలా ఉన్నాం? 12వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకునవలెను. అయ్యా, అమ్మా, జాగ్రత్త, జాగ్రత్త. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. పడిపోయే ప్రమాదం ఉంది. విశ్వాసములో నుండి తొలగిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే మన శత్రువు అపవాది. అపవాదికి నీవు నేను ముద్దు కాదు, ఎవరినైనా పనిచేస్తాను. మనమే ముద్దు కాదు. దేవుని యొద్ద నుండే పర్మిషన్ తెచ్చుకుంటాడు. వారి నోట పడిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచూ ఉన్నాడు. నిన్నెంత బతుకోవాలో, నన్నెంత బతుకోవాలో అపవాదికి బాగా తెలుసు. అయితే మనం వారి నోట పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి అపవాది నోట పడితివా అయిపోయింది. చాలా కష్టం. భయంకరమైన దినాలు, చెడ్డ దినాలు.
అపాయకరమైన కాలాలలో మనం జీవిస్తున్నాం. ప్రభు రాకడ సమీపంలో మనం జీవిస్తూ ఉన్నాం. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. పడిపోయాడు ఒక వ్యక్తి. 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చారు. ప్రభువా, నీ నామమున నాకు దయాలు లోబడుచున్నాయి. ప్రభువు చెప్పాడు, సాధారణుడు మెరుపు వలె ఆకాశము నుండి పడుట నేను చూచితిని. పడిపోయాడు సాధారణుడు. సాధారణునికి లూసిఫర్ అని పేరు. ఎంతో ఆధిక్యత ఇచ్చాడు దేవుడు. రత్నములతో అలంకరింపబడిన వాడు, పూర్ణ జ్ఞానము గలవాడు, సౌందర్యములో లోటు లేనివాడు, లోపల గర్వముతో గర్వాన్ని పెంచుకున్నాడు. లోపల పాపం చేస్తాడు. మహోన్నతునితో నేను సమానునిగా చేసుకోవాలని ఆలోచించాడు, గర్వించాడు, పడిపోయాడు. పరలోకంలో యుద్ధం జరిగింది. యుద్ధంలో ఓడిపోయాడు. ఓడిపోయిన వాళ్ళకు పరలోకంలో చోటు లేదు. పరలోకం నుండి భూమి మీదకి త్రోయబడ్డాడు. వాడు వాని దూత. భూమి మీద జీవము గల దేవుని సంఘం ఉన్నది కనుక ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం. ఇప్పుడు వాని హెడ్ క్వార్టర్ ఆకాశ మండలం, దురాత్మల సమూహం. భూమికి వస్తాడు, పరలోకానికి వెళ్తాడు. మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అబ్రహామును గురించి ఏమన్నాడు? నేను ఇంకా యెహోవా సన్నిధిలో నిలిచి ఉంది అన్నాడు. తర్వాత చదువుకోనండి. ఆదికాండం 18వ అధ్యాయంలో ఉంది. నేను ఎక్కడ? ఇంకా యెహోవా సన్నిధిలో అబ్రహాము నిలిచి ఉండెను. ఏలియాను గురించి ఏమని వ్రాయించాడు? నేను యెహోవా సన్నిధిలో నిలువబడి ఉన్నాను. ఇందాక పాట పాడుకున్నాం కదా, చాలా మంచి పాట. సమూయేలు 2వ గ్రంథం అనుకుంటాను, ఒకసారి చూద్దాం. దావీదుల గురించి ఏమని వ్రాయించాడు? సమూయేలు 2వ గ్రంథములో 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం చదువుతారా? దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిలో కూర్చుండెను. రాజుకి ఎన్ని పనులు ఉంటాయన్నా చెప్పండి. ముఖ్యమంత్రికి ఎన్ని పనులు ఉంటాయి? ప్రధానమంత్రికి ఎన్ని పనులు ఉంటాయి? రాజుకి ఎన్ని పనులు ఉంటాయి చెప్పండి? ఒక పనేనా? ఆ పనులన్నీ పక్కన పెట్టాడు. పనులన్నీ యెహోవా సన్నిధిలో కూర్చున్నాడు. పరలోకమందున్న దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. ఏలియా పరలోకమందున్న దేవుని సన్నిధిలో నిలిచాడు. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిలో నిలిచెను. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. లోకంలో ఎక్కడ ఉందా సంపూర్ణ సంతోషం? చంద్ర బ్రదర్స్ ఏమన్నా, ఆర్ఎస్ బ్రదర్స్ ఉందా చెప్పండి. మన డబ్బులే పోతాయి. కానీ ప్రభు సన్నిధిలో సంపూర్ణ సంతోషం. ప్రభు ప్రేమలో నిలవాలి, ప్రభు వాక్యంలో నిలవాలి, ప్రభు సన్నిధిలో నిలవాలి. దీనులు తగ్గించుకున్నవారు దేవుని
సన్నిధిలో నిలుస్తారు, డాంబికులు నీ సన్నిధిలో నిలవలేదు. వీళ్ళారా, పడిపోకుండా మనం తప్పిపోకుండా జాగ్రత్త పడాలి. ప్రకటన గ్రంథానికి వస్తాం. అపోస్తులు పేతురు యోహాను, అపోస్తులుడైన యోహాను ఎఫెసు సంఘాన్ని గురించి ఒక మాట అంటున్నాడు, మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసు సంఘాన్ని గురించి 2వ అధ్యాయము 5వ వచనం చదువుతారా? ప్రకటన గ్రంథం 2:5. ఆయన వాక్యం ఎవరు లేదు, 2వ అధ్యాయము ప్రకటన గ్రంథం 5వ వచనం. 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము. ఓ ఎఫెసు సంఘమా, అన్ని నీలో ఉన్నాయి. నీ మీద నేను ఒక తప్పు మోపవలసి ఉన్నది. ఏ తప్పు? మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలిపెట్టావు. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొందాలి. పొందుతేనే సరే, లేదా నేను నీ యొద్దకు వస్తాను, నీ దీపస్తంభమును తీసివేస్తాను. పొరపాటు చేస్తే ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. నాతాను వచ్చాడు, ఎవరో కాదు రాజా, ఆ మనుషులు నీవే. దావీదు నాతాను ఏమైనా చెప్పేదాడు, కానీ దావీదు దేవునికి భయపడ్డాడు. దేవా, నన్ను క్షమించు, నన్ను కనికరించు, నీకే విరోధంగా తప్పు చేశా, పాపం చేశా, పడిపోయా, నన్ను కరుణించు, నీ రక్షణానందం నాకు మరలా అనుగ్రహించు, నా యందు శుద్ధ హృదయం నాకు దయచేయి, సమ్మతి గల మనస్సు నాకు అనుగ్రహించు అని ఏడ్చి ప్రార్థన చేశాడు. మనమైతే ఏమంటాం? ప్రూఫ్ చూపి అంటాం. నేను ఏ తప్పు చేసినానో ఫైట్ చేస్తాను. అలా ఉంటాను. దేవునికి దావీదును ఎందుకు నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడంటే, చేసిన ప్రతి పొరపాటును దావీదు బహిరంగంగా యథార్థంగా ఒప్పుకున్నాడు. అందుకే అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములు నెరవేర్చు. సొలొమోనుకు ఎంత ఆధిక్యత ఇచ్చాడు దేవుడు, కోరుకున్నాడు, కానీ చివరిలో విగ్రహారాధన చేశాడు. దావీదు కంటే తక్కువ వయసులోనే సొలొమోను దేవుడు తీసుకున్నాడు. దావీదు బహువృద్ధుడుగా ఉన్నాడు. ఇలా మనం దేవుని భయం కలిగి జీవించాలి. మనం ఏ స్థితిలో పడిపోతామో, జారిపోయామా, తప్పు చేశామా, అబద్ధమాడామా, విశ్వాసంలో నుండి తొలగిపోయామా అని జ్ఞాపకం చేసుకొని తిరిగి మన దేవుని యొక్క క్షమాపణ పొంది మరలా మన ప్రభువులోకి బలపడి ముందుకు రావాలి. అది కోరుకుంటున్నాను. తాను నిలుచుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూచుకున్నాడు. 31వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
కాబట్టి ఆ, మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. ఓ కొరింథీయులారా, మీరు భోజనము చేసినను దేవుని మహిమ కొరకు చేయాలి. మీరు పానము చేసినను దేవుని మహిమ కొరకు చేయాలి. మీరేమి చేసినను పరలోకమందున్న దేవుని మహిమ కొరకు చేయాలి. ఉద్యోగం చేస్తున్నావా? వ్యవసాయం చేస్తున్నావా? బిజినెస్ చేస్తున్నావా? లుదియా తుయతైర పట్టణస్థురాలు ఊదారంగిని పొడి అమ్మే తుయతైర పట్టణస్థురాలు దేవుని దృష్టికి యోగ్యురాలుగా ఉంది. దేవుని మహిమ కొరకు చేయాలి. అది ప్రభువు కోరుకుంటున్నాడు. రాసుల మొదటి గ్రంథములో మొదటి గ్రంథము 19వ అధ్యాయంలో అనుకుంటాను. 19వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుతారా? ఏలియాను గురించి వ్రాయించారు. అతడు బదరీ వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి నువ్వు లేచి భోజనం చేయమని అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల గుడ్డెలు కనపడెను. కనుక అతడు భోజనం చేసి తిరిగి పొందెను. అయితే యెహోవా దూత రెండవ మారు అతని తట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనము ఫలము చేత 40 రాత్రి పగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి ఏలియా ప్రార్థన చేసి, ఇక చాలు ప్రభువా, నా ప్రాణము నీవు తీసుకో. ఆ యెజెబెలు చేతిలో చనిపోయేది కన్నా నేను నన్ను తీసుకునయ్యా భయపడ్డా. లేదు లేదు, నువ్వు చనిపోవు, నీ మరణమే చూడవు. నాకు ఏరే ప్లాన్ ఉంది అన్నా. ఏలియా, నీవు లేచి భోజనము చేయము, నీ శక్తికి మించిన ప్రయాణం ఉన్నది. లేచి భోజనం చేసి ఆ భోజనము వలన వచ్చిన బలము వలన 40 రాత్రులు ప్రయాణము చేసి హోరేబుకు, దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాడు. భోజనం చేయము అన్నాడు. దేవునిచ్చే భోజనం ఎంత తృప్తిగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత బలము, శక్తి పొందుతా. ఆత్మ సంబంధమైన భోజనం ఉంది, శరీర సంబంధమైన భోజనం ఉంది. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టాడు. పురుషుల సంఖ్య 12 గంపలు ఎత్తాడు. దేవుడిచ్చినది వృధా చేయకూడదు. భోజనాన్ని దేవుడిచ్చిన ఏదైనా సరే, చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, వృధా చేయకూడదు. ప్రభువా, ఈ ఆహారం ఇచ్చావు,
మీకు స్తోత్రం. ఇది లేని వారు ఎంతో మంది ఉన్నారు. న్యూఢిల్లీకి సేవకు వెళ్తుంటానండి. సాయిబాబా టెంపుల్ అని పెద్దది ఉంటుంది. అక్కడికి ఎవరన్నా వస్తే జనాలు ఉరుకుతా వస్తారు. హిందువులు వస్తారు ఫ్రూట్స్ పంచడానికి, భోజనాలు పెట్టడానికి, ఏదన్నా బాటల్స్ ఇవ్వడానికి. ఒక భారతదేశ రాజధానిలోనే భోజనాలు లేని వాళ్ళు లక్షల మంది ఉన్నారు. క్యూ నిలబడ్డారు. మనకైతే భోజనం ఇచ్చారు. నీ శత్రువుల ఎదుట నేను భోజనము సిద్ధపరచుతున్నాను. ఏలియా, నీవు కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము. కాకోరానికి ఆజ్ఞాపించాడు. రొట్టెను మాంసము. రొట్టె మాంసం ఎవరి దగ్గర ఉంటుంది చెప్పండి? పేదవాళ్ళ దగ్గర ఉంటుందా? దినం ప్రతిదినం ఉంటుందా? ఉండాలి. ఒక ఆయన అన్నాడు, బైబిల్ పండితుడు, ఆహాబు ఇంట్లో నుండే దేవుడు సప్లై చేశాడు. దేవుడు ఏమైనా చేయగలడు. సర్వాధికారి అంత గొప్ప దేవుడు. మీరు భోజనము చేసినారో, పానము చేసినారో, మీరేమి చేసినారో సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. కొరింథీయులారా, ప్రభు మహిమపరచబడాలి. ఇలా హోటల్కి వెళ్తాం, ప్రార్థన చేసుకుంటే అందరూ చూస్తూ ఉంటారు. ఎంత సంతోషం. కొందరు ప్రార్థన చేయకోకుండానే తింటారు. అది మంచిది. ఏదైనా ఇస్తే ప్రార్థన చేసుకుంటే 1 నిమిషం 2 నిమిషం తర్వాత తినండి. ప్రభువు కోరుకుంటున్నాడు సమస్తమును దేవుని మహిమ కొరకు చేయాలి. నన్ను బలపరచు అని అంటే నేను సమస్తమును చేయగలను. 2 లేఖనాలు చదువుకొని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు పరలోకమందున్న దేవునితో అంటున్నాడు, తండ్రి, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చానయ్యా. నీవు నాకు ఒక పని ఇచ్చావు, సంపూర్ణంగా నెరవేర్చాను. భూమి మీద నిన్ను మహిమపరచితిని. పౌలు ఫిలిప్పీయులకు రాస్తాడు, బాధతో రాస్తాడు. అందరూ తమ సొంత కార్యములను చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు ఎవరు చూడరు. తిమోతి అలాంటి వాడు కాదు. మీ విషయమై నిజముగా చింతించువాడు, అతని వంటి వాడు ఎవడునో నా యొక్క. మన కార్యాలైతే మనం సంపూర్ణంగా చేస్తాం. మన పనులైతే శ్రద్ధతో నెరవేరుస్తాం. కానీ దేవుని పని సంపూర్ణంగా చేయలేకపోతున్నాం. దేవుని కార్యాలు నెరవేర్చలేకపోతా ఉన్నాం. అలా తండ్రి, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చాను. భూమి మీద నిన్ను మహిమపరచాను.
దేవుని పని ప్రియులారా సంపూర్ణంగా చేయాలి, పరిపూర్ణంగా చేయాలి. బైబిల్ సంపూర్ణంగా చదవాలి, పరిపూర్ణంగా చదవాలి. ప్రార్థన సంపూర్ణంగా చేయాలి, పరిపూర్ణంగా చేయాలి. సగం అటు సగం ఇటు ఉండకూడదు. భక్తి విషయంలో సంపూర్ణంగా ఉండాలి, విశ్వాస విషయంలో సంపూర్ణంగా ఉండాలి. యెరూషలేము మొదలుకొని ఇల్లోని వరకు పూర్ణముగా సువార్త ప్రకటించాను. ఇక సంచరింపవలసిన ప్లేసులే లేవు అంటున్నాడు. ఎప్పుడైతే మనం సంపూర్ణంగా చేస్తామో, బైబిల్ ఒక గ్రంథాన్ని సంపూర్ణంగా చదువుతామో, అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. మెసేజ్ కూడా సంపూర్ణంగా వినాలి. చాలా మంది వినరు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు? వినాలి. దేవుని మాట వినుట ఎంతో శ్రేష్టం. చివరిగా యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం చదువుకొని ముగించుకుందాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మీరు బహుగా ఫలించాలి. దేవుడు క్వాలిటీ చూస్తాడు, క్వాంటిటీ చూస్తాడండి. బహుగా ఫలించాలి అంటే 10 మంది ఉన్నవారు 15 మంది కావాలి, 15 మంది ఉన్నవారు 20 మంది కావాలి, 20 మంది ఉన్నవారు 30 మంది కావాలి, 30 మంది ఉన్నవారు 40 మంది కావాలి. కాలేకపోతున్నాయి. సంఘాలు ఎక్కువవుతున్నాయి కానీ సంఖ్య తగ్గిపోతుంది. అది కాదు దేవుడు చెప్పాడు, బహుగా ఫలించాలి. యోసేపు ఫలించని కొమ్మగా ఉన్నాడు. ఊట కింద ఫలించని కొమ్మగా ఉన్నాడు. ఊట మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. గోదావరి రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించను, సరిహద్దులు దాటిపోయాను. మీ విశ్వాసము సర్వలోకములో ప్రచురం చేయబడాలి. ఫలించుట అంటే వ్యాపించుట, విస్తరించుట, సరిహద్దులు విశాలపరచబడుట. ఎబ్బేసు ఏమని ప్రార్థన చేశారు? చిన్న ప్రార్థన చేశారు, గొప్ప సమాధానం ఇచ్చారు. నా సరిహద్దులు విశాలపరచు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. పరలోకమందున్న దేవుని భూలోకంలో నీవు నేను మహిమపరచబడాలి. ఆయన పని సంపూర్ణంగా చేయటం వలన, ఆయన కొరకు ఎక్కువ ఆత్మలను సంపాదించుట వలన. పౌలేమన్నాడు, నేను స్వప్రయోజనమును కోరలేను, ఎక్కువ మందిని సంపాదించుకోవటకు నన్ను నేను తగ్గించుకొని అందరినీ అన్ని విషయాలలో సంతోషపెట్టుతున్నాను. మనం కూడా సంపాదించుకోవాలి, సువార్త చెప్పాలి, ప్రభువులోనికి నడిపించాలి. అప్పుడు పరలోకంలో సంతోషం. ప్రియులారా, దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉంటుండగా పరీక్ష చేసుకుందాం. దేవునికి, ప్రభువుకు ఇష్టంగా ఉందాం. ప్రభు సన్నిధిలో నిలిచే వారిగా ఉందాం. మనం ఏమి చేసినా సమస్తము దేవుని మహిమ కొరకు చేద్దాం.
అనేక ఆత్మలను సంపాదిద్దాం. యేసు ప్రభు మన పాపాల కొరకు ఆ కలువరి శిలువలో బలి అయిపోయాడు, చనిపోయి సమాధి చేయబడి సమాధిని తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. ఈ కూడికలో ఇంకా ఎవరైనా యేసు ప్రభు నమ్మకపోతే ఇప్పుడే నమ్ముకోనండి. నమ్మిన బిడ్డలు ఇంకా ఎవరైనా బాప్తిస్మం తీసుకోకపోతే తీసుకోనండి. తీసుకున్న మనం అందరం ప్రభువుకు ఇష్టంగా జీవిస్తూ ఆయనను మహిమపరుస్తూ ముందుకు సాగుతాం. ప్రభు తన వాక్యము మన కొరకు దీవించి ఆశీర్వదించుగాక. ఒకటి కనుక ఒక విషయం ఏంటంటే, లింకన్ అన్న 31 వరకు ఉండమన్నాడు, కానీ నాకు 31 వరకు ఉండలేనన్నా. ఏరియా సార్లు కూడా సేవ ఉంది, సండే వరకు ఉంటానన్నాను. సారీ అది కనుక ఏరియా వాళ్ళు డేట్ అడిగారు ఎప్పుడో. వాళ్ళు కొద్దిగా ఆలస్యంగా చేయడం వల్ల ఉండమన్నాడు, కానీ ఉంటాను. ఒకవేళ అనుకున్నాము మరలా తర్వాత ప్రోగ్రామ్ చేంజ్ అయింది, క్షమించండి. సండే వరకు ఉంటానన్నా, తర్వాత నేను వెళ్ళిపోతాను, వాళ్ళు ఏరే ప్లేస్కి వెళ్ళాలని చెప్పాను. సరే అన్న కూడా అంగీకరించాడు, ఎందుకంటే ఇందాక హ్యాపీ ప్రకటన చేశాను కదా. కనుక నా కొరకు కూడా ప్రార్థన చేస్తున్నారు, చేయండి. ప్రభు తన వాక్యము మన కొరకు దీవించి ఆశీర్వదించింది. థ్యాంక్ యూ. హ్యాపీ. దేవుడు మరి దైవజనులను మధ్య తీసుకొచ్చి అనేక శ్రేష్టమైన వర్తమానాలు అందిస్తున్నాడు. దేవుడు నామముగా మరి 25th రోజు మరి ఈ రోజు కూడా మన మధ్యకి వచ్చి వాక్యం అందించిన విమోదనకు సంఘం తరఫున చూపిస్తున్నాం. మరి దేవునికి ఇష్టంగా మనం ఉండాలి, దేవుని అందు నిలిచి ఉండాలి. అలాగే ఏది చేసినా దేవుని మహిమపరిచేలాగా, దేవుని మహిమ కొరకు చేయాలని మంచి వర్తమానం విన్నాం. మరి ఈ సంవత్సరం ఎండింగ్లో చక్కని వర్తమానం విన్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి సంఘ అభివృద్ధి కొరకు. 31st నైట్ జరిగే స్తుతి కొరకు ప్రార్థన చేసి అందరూ పాల్గొనండి. మరి రాబోయే సంవత్సరంలో ఇంకా ఎక్కువగా దేవుని కార్యాలను మనం చూడులా ఉన్నాం. మరి అందరి కొరకు ప్రార్థన చేయాల్సిందిగా మనం ప్రార్థన చేస్తున్నాం. సర్వాధికారి సర్వోన్నత మంచి సమయాన్ని మీరు మాకు దయచేశారు. మీ వర్తమానం వినడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి సంవత్సరంలోని ఆఖరి ఆదివారం ప్రభావ మరి మేము ఫలించే వారిని ఉండడానికి సాయం చేయండి అయ్యా. మరి విశ్వాసంలో మేము పడిపోకున్నట్లుగా మరి నిలిచి మరి నీకు ఇష్టంగా జీవించడానికి చేయవలసిన ప్రతి ఒక్కరు సాయం చేయండి. మేము ఏది చేసినా కూడా మీ మహిమార్థమై మేము జరిగించడానికి, లోకంలో నిన్ను మహిమపరచడానికి చేయవలసిన మమ్మల్ని అందరినీ బలపరచండి. వాక్యం అందించిన బలపరచండి. ఇంకా మీ యొక్క రాజ్యవర్తిలో వాడుకోండి. సంఘంలో నా పిల్లలన్నింటినీ బట్టి కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మీ నామంకి మహిమానంతో తెచ్చుకోనండి. 31st నైట్ జరిగే మీటింగ్లో మరి వచ్చే సంవత్సరంలో మరి ఇంకా గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించే దేవుడు నమ్మి స్తుతిస్తున్నాం. మమ్మల్ని మేము మీ చేతికి అప్పగించుకుంటున్నారు. మీ నామంకి మహిమానంతా పొందమని తిరిగి కలుసుకొని పర్యంతం అందరికీ తోడి నడిపించి ప్రతి ఒక్కరికి ఉన్న అంతర్ల అవసరతలన్నీ మీకు తెలుసు. వాటిని తీర్చే దేవుడు కనుక మీరే మమ్మల్ని నడిపించి సహాయం చేయమని మా రక్షకుడు విమోచకులను యేసుక్రీస్తునామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. అందరికీ వందనాలు.